మరోసారి చెప్తున్నాను, సేవకుడా నీ పాదాలకు ముళ్ళు గుచ్చుకుంటే మా పంటితో తీసేస్తామండి అన్నంత ప్రేమించేటువంటి దేవుని యొక్క అండ, దేవుని యొక్క ప్రజల అండ ఇచ్చిన దాన్ని బట్టి దేవుని యొక్క కృప ద్వారా ఈ సేవ జరుగుతోంది. దేవునికే మహిమ. ఈ సమయంలో దైవజనులు, వర్తమానికులు, ప్రపంచ దేశాల్లో బలంగా వాడబడుతున్నటువంటి దేవుని యొక్క సేవకులు డాక్టర్ మోజెస్ బాబు కోడే గారిని వర్తమానం అందించడానికి పిలుస్తున్నాను. కరతాళ ధ్వనుల మధ్యలో వారు వేదికను స్వీకరిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. కొంచెం గట్టిగా చెప్పాలి. ఈ అద్భుతమైనటువంటి ప్రాంగణంలో ఈనాటి ఈ చక్కటి క్రిస్మస్ వేడుక కూడికకు నన్ను ప్రేమతో ఆహ్వానించిన అత్యంత ప్రియులు, దేవుని పనిలో అలుపెరగినటువంటి పోరాట యోధునిగా నిరంతరము స్వార్థ పనికై శ్రమిస్తున్నటువంటి సువార్త శ్రామికులు, ఒక అద్భుతమైనటువంటి మనస్తత్వం కలిగి దేవుని పరిచర్యలో ఒక చక్కటి స్నేహభావంతో, ఒక మంచి మనస్సు కలిగి దేవుని పని కొరకు తన జీవితాన్ని అప్పగించుకొని తనకంటే చిన్నవారైనా తనకంటే పెద్దవారైనా దేవుని సేవకులంటే ఎంతో గౌరవాన్ని వ్యక్తపరుస్తూ మమ్మల్ని ప్రేమిస్తూ అనేక సందర్భాలలో చక్కని గౌరవాన్ని మాకు ఇస్తూ మమ్మలను ఘనపరుస్తూ మాటలలో విధేయత, చక్కని నమ్రత, దేవుని పట్ల భయం కలిగిన ప్రియులు, అత్యంత ప్రియులు గఫూరయ్య గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కొత్తగా కనపడుతున్నారు ఆయన నాకు. ఒక అద్భుతమైనటువంటి దైవజనులు, వారి ప్రేమను బట్టి నేను చాలా చాలా మనస్ఫూర్తిగా దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మంచి దైవజనులు. ఈరోజు వారి తల్లి గారిని చూడడం కూడా చాలా సంతోషం. ఒక అద్భుతమైన కుటుంబం. మరి ఆ తల్లిగారిని చూసినప్పుడు చాలా సంతోషం అనిపించింది. ఆ తల్లిగారు కూడా చాలా విధేయతగా, చాలా నమ్రతగా వారు మాట్లాడిన తీరును బట్టి ఈ కుటుంబానికి హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తున్నాను. దేవదేవుడు సర్వ సమృద్ధితో వీరిని నింపునుగాక. ఈ దైవజనులు ఇక్కడ నిలబడి అనేక దేశాలు వారు సంచరించినటువంటి సందర్భాలు కానీ, లేక ఆయన ఛానల్లో గమనిస్తూ ఉంటాను. అద్భుతమైన వర్తమానికులు, అనర్గళంగా బైబిల్లో ఉన్నటువంటి 66 పుస్తకాలపై చక్కటి నాలెడ్జ్ కలిగినటువంటి ప్రియులు. ఆ దైవజనులను బట్టి నేను మనసారా దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ రాత్రి ఈ వేదికపై ఉన్నటువంటి ఈ గోపాలపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి దైవజనునికి నా శిరస్సు వంచి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. పెద్దలైన వారు ఉన్నారు, చిన్నలైన వారు ఉన్నారు. మీ అందరికీ నాకంటే పెద్దోళ్ళు ఉన్నారు, నాకంటే చిన్నోళ్ళు ఉన్నారు. అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు వారిని దీవించుగాక. కొంచెం గట్టి చెప్తారా? అలాగే మా తూర్పుగోదావరి జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ జాయింట్ సెక్రటరీ గారు తానేటి రాజు గారు మన మధ్యలో ఉండడం ఎంతో ఆశీర్వాదకరం. వారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. దైవజనులు గఫూరయ్య గారు తూర్పుగోదావరి జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్లో ఒక చక్కటి సమర్థవంతమైనటువంటి రీజనల్ చైర్మన్గా ఉంటూ ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్కి ఒక చక్కటి నాయకత్వాన్ని వహిస్తూ రాష్ట్ర నాయకులతో, అలాగే జిల్లా నాయకులతో, మండల నాయకులతో, గ్రామ నాయకులతో కలిసి ఇలాగూ పనిచేయడం ఎంతో ఆశీర్వాదకరంగా నేను భావిస్తూ ఉన్నాను. అద్భుతమైనటువంటి నాయకులు. వారి ప్రేమను బట్టి మనసారా దేవుని స్తుతిస్తూ ఈ రాత్రి చేరి వచ్చిన మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించునుగాక.
నేను ఇక్కడికి వచ్చేసరికి మొత్తం మర్చిపోయాను. ఎందుకంటే ఆ పూలు నన్ను అలా చేశాయి. పిల్లలకు భలే ఛాన్స్ దక్కిందండి అయ్యగారు. కొంతమంది పూలతో నన్ను కొట్టారు, కొంతమంది జల్లారు, కొంతమంది కొట్టారు. ఇంకా ఆకారం ఆపుకోలేక ఇంత కుర్రోడు పైకి ఎగిరి మరీ మొహం మీద కొట్టాడు. చాలా సంతోషం. అద్భుతమైన ఆహ్వానం ఇచ్చారు. ఒక మంచి మనస్సు కలిగినటువంటి దైవజనులను బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. ఈ సమయంలో వారు నాకు ముందుగానే తెలియపరిచారు కనుక ఎవరు ఇబ్బంది పడొద్దు, ఎవరు మీ మనసుల్లో ఎక్కువ సమయం తీసుకుంటానేమని ఎవరు కంగారు పడకండి. నేను ఎక్కడికి వెళ్ళినా చాలా తక్కువగా మాట్లాడతాను. ఒక 2-3 గంటల మించి ఎక్కువ మాట్లాడను. కాబట్టి మీరు ప్రేమతో సహించగలరని నేను అనుకుంటున్నాను. మా అందరికి ఎప్పటి నుంచో ఆశ. గఫూర్ రాయ్ గారిని చూసాం, వారి ఇల్లుని చూసాం, మేడగది చూసాం, విడిది గది చూడలేదని బాధ. మొత్తానికి మేడగదిలో తీసుకెళ్ళి భోజనం పెట్టారు, విడిది గదిలో తీసుకొచ్చారు, సుందరంగా పూలు జల్లిచ్చారు. ఏమిచ్చినా మీ రుణం తీర్చుకోలేము. ఆయన అద్భుతమైనటువంటి మరి దైవజనులు. అంత మాత్రం కాదు, మీరు ఏమనుకోకపోతే స్నేహపూర్వకంగా అనేస్తున్నాను, ఇంకా పెళ్లిగాని కుర్రలాగా ఉన్నాడు ఆయన. దేవుడు కొంతమందికి కొన్ని తలాంతులు ఇస్తారు కనుక చాలా మంచి నాయకత్వం ఉంది, సేవకత్వం ఉంది. నేను ఎప్పుడు మర్చిపోలేను, ఒక్కనొక సందర్భంలో తన మనసుకు కష్టం కలిగిన సందర్భం వచ్చింది. ఆయన చాలా వేదన పడిపోయారు. నేను ఆయనతో మాట్లాడుతున్నాను, నాకు అర్థమవుతుంది మాటలు. చివరికి నేను అలా ఉండలేనండి అని ఫోను ఆ మాటలు అలా వస్తున్నాయి. నేను మౌనంగా వింటూనే అర్థం చేసుకుంటేనే నెమ్మదిగా మాట్లాడి ఫోన్ కట్ చేశాను. మళ్ళీ అర్ధగంట కూడా కానవలా, అర్ధగంటకి మళ్ళీ పశ్చాత్తాప హృదయంతో, అయ్యా నేనేమన్నా పొరపాటును మాట్లాడానేమో, నన్ను మన్నించండి అనే సహృదయం కలిగినటువంటి దైవజనులు. చప్పట్లు కొట్టగలరా ప్లీజ్? అంటే దైవ సేవకునికి ఎక్కడ హెచ్చించబడాలో, ఎక్కడ తగ్గించబడాలో, ఎక్కడ తగ్గించుకోవాలో, ఎక్కడ ఎలా ఉండాలో తెలిసి ఉండాలి. మన సామర్థ్యాలు అక్కడే బయటపడతాయి. కనుక మంచి నాయకత్వం కలిగిన దైవజనులు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి క్రిస్మస్ వేడుక కూడికను ఏర్పాటు చేసి మనందరినీ కూడా ఈ స్థలానికి పిలిచారు. దైవజనాంగమా, ప్రపంచంలో సుమారు 195 దేశాలు ఉన్నాయని వినికిడి. ప్రపంచంలో 195 దేశాలు ఉన్నాయని వినికిడి. అందులో దాదాపు 160 దేశాలకు పైబడి నవంబర్ మాసం నుండి ఫిబ్రవరి మాసం వరకు 4 మాసాలు జన్మదిన వేడుకను జరిపించుకునే ఏకైక దేవుడు నా యేసుక్రీస్తు ప్రభు. సుమారు 160 దేశాలు పైబడి ఆయన కొనియాడబడుతున్నటువంటి మహనీయుడు. ఒక అద్భుతమైనటువంటి దైవజనుడి లేక దైవజనులుగా మేము ఉండగలిగామంటే ఆ మహా ఉన్నతమైనటువంటి దేవదేవుడు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఈ ఘనమైన ఆధిక్యత అవకాశాన్ని దేవుడు మాకు ఇచ్చారు. ప్రియులారా, మీతో ఉండడం చాలా సంతోషం. సమయం నాకు చాలా తక్కువగా ఉంది. అయినా కొంచెం మనసు పెట్టగలిగితే ఈ రాత్రి కొద్ది నిమిషాలు దేవుడు తన వాక్కుతో నడిపించునుగాక. ఇంకా కొంచెం గట్టిగా మనస్ఫూర్తిగా ఆమె అన్నారా, ఆపే అన్నారా? మీరేమన్నా నా టైం ప్రకారం ముగించేస్తాను. మనసు ఎలా ఉంచండి. క్రిస్మస్ అనేటువంటి ఈ మాటకు అర్థం ఏంటంటే, షార్ట్లో జ్ఞాపకం చేస్తాను, ఇది 2 భాషల కలయిక, గ్రీకు అండ్ లాటిన్ భాషల కలయిక. క్రిస్టోస్ మాస్ అనే 2 భాషల కలయికలో నుంచి వచ్చింది క్రైస్ట్ మాస్. దానినే వాడుక భాషలో క్రిస్మస్ అన్నారు. ఒక అద్భుతమైనటువంటి అర్థంతో
ఈరోజు సమాజంలో ఈ మాటను తీసుకొని రావడం జరిగింది. ఏంటి దీనికి అర్థం అంటే రెండు భావనలు. ఒకటి, క్రీస్తును ఆరాధించుట. రెండు, క్రీస్తును జ్ఞాపకం చేసుకొని వేడుక చేయుట లేక పండుగ చేయుట. కొందరి జీవితాలలో పండుగ, కొందరి జీవితాలలో ఆరాధన. ఈరోజు యేసుక్రీస్తు ప్రభుని మనం ఎందుకు ఆరాధించాలి? ఏంటి ఆయన ప్రత్యేకత అంటే 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలోనికి వచ్చాడనా లేక పుట్టాడనా? ఎందుకని మనం ఆరాధించాలి? ఈవేళ మీరు ఆలోచించగలిగితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని కూర్చున్నటువంటి విభిన్నమైనటువంటి సమస్యలు ఈవేళ ప్రపంచంలో చాలా చోట్ల కనబడతా ఉన్నాయి. మీరు ఏమి అనుకోకపోతే కొంచెం ఇలా మనసు పెట్టండి. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఈ లోకాన్ని గురించి బాధపడిన సందర్భాలు కనబడ్డాయి. యోహాను సువార్త 1వ అధ్యాయం 10వ వచనం మీరు చదివితే, ఎవరైనా వాక్య సహాయం చేయాలి ప్లీజ్. యోహాను సువార్త 1వ అధ్యాయం 10వ వచనం, 1వ అధ్యాయము 10వ వచనం. నిజమైన వెలుగు ఉండెను, వెలిగించుచున్నది, ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలముగా కలిగెను, కానీ లోకము ఆయనను తెలుసుకొనలేదు. మనసు ఎలా పెట్టండి ప్లీజ్. లోకము ఆయన మూలముగా కలిగిందట, కానీ లోకం ఆయన ఏం చేయలేదట? చెప్పండి, ఏం చేయలేదట? తెలుసుకోలేదట. లోకములో ఉన్న వారికి ఆయన అంటే ఎవరు అర్థం కాల, కనీసం తెలుసుకోలేదు. పోనీ సొంతోళ్ళైనా తెలుసుకున్నారేమో అనుకుంటే ఆ కింద రాస్తాడు, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాను. 11వ వచనం, ఆయన స్వకీయులు ఆయననేమో అంగీకరింపలేదు. కొంచెం మనసు పెట్టండి. ఈ రాత్రి మంచి మాటలు దేవుడు నేర్పును గాక. 5 మాటలు జ్ఞాపకం చేస్తాను, వివరించడానికి కూడా టైం లేదు. 5 మాటలు. ఆయన ఎవరో మనకు తెలియాలి. ఈ సంవత్సరం 2024 సంవత్సరంలో ఆయా స్థలాలకు వెళుతున్నప్పుడు నా హృదయంలో నేను చేసిన ప్రార్థన ఏంటో తెలుసా? నాకు తలంపు దేవుడు ఇచ్చినది ఏంటంటే, ఆయన ఎవరు అనే దాని మీద మహాదేవుని కృపను బట్టి అనేక స్థలాలలో మాట్లాడి కృపనిచ్చారు. ఈ రాత్రి కూడా దేవుడు మాట్లాడడానికి సహాయం చేయనుగాక. మొదటిగా గమనించండి, ఆయనట లోకము తెలుసుకోలేదట. సరే, తెలుసుకోలేదు, లోకానికి ఎలాగూ పని లేదు అనుకుంటే బాగా వినండి, ఆయన సొంత వాళ్ళు కూడా ఆయనను అంగీకరించలేదట. ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువుని సొంతోళ్ళు కూడా అంగీకరించలేదట. లోకము, చెప్పండి, లోకము తెలుసుకోలేదు. నెక్స్ట్, సొంతోళ్ళు, చెప్పండి, అంగీకరించలేదు. ఇంకొక మాట, ఇది కఠినమైన మాట, ఆయనను ప్రేమించి ఆయనను ఆరాధించే, ఆయనను కొనియాడుతున్న మన జీవితాల్లో కూడా ఆయన గురించిన జ్ఞానమే లేదట. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ మొదటి పత్రికలో 8వ అధ్యాయంలో 7వ వచనంలో ఇలాగ అంటున్నాడు, అయితే అందరి యందు ఈ జ్ఞానము లేదు. అందరి యందు ఏమి లేదట? గట్టి చెప్పండి. అలా కొంచెం మళ్ళీ చదువున్నానా? మళ్ళీ చదువున్నానా? అందరి యందు, దానిపై నుంచి 8వ అధ్యాయం దానం ఎన్నో వచనం? 6వ వచనం అండి. రైట్. మనకు ప్రభు ఒక్కడే, మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు, ఆయన యేసుక్రీస్తు, ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారము. అయితే 7వ వచనం, అందరి యందు ఈ జ్ఞానము లేదు. వినాలి, అందరి యందు ఏమి లేదట? గట్టి చెప్పండి. అంటే ఈయన ఎవరో వినాలి. ఈయన ఎవరో, ఎందుకు ఇన్ని దేశాలు ఆరాధిస్తూ ఉన్నాయి?
ఎందుకు ఆయనని కొనియాడుతున్నాయి? ఆయన ఎవరో ఇప్పటికీ కూడా సమాజంలో అర్థం కాని పరిస్థితిలో. టూకీగా 4 మాటలు జ్ఞాపకం చేస్తాను, త్వరగా వినాలి. ఆయన ఎవరో ఆయన అనుభవించిన భక్తులు స్టేట్మెంట్లు ఇచ్చారు. మనం ఏమనుకున్నాం చెప్పంటారా? నన్ను క్షమించాలి, కొన్ని పాటలు ఉంటాయి మనకి అలవాటుగా పాడే పాటలు. ఏ పాటలో? రక్షకుండు ఉదయించినాడట, చింత లేదిక యేసు పుట్టాను. ఇంకా చెప్పండి, ఇంకా చాలా పాటలు ఉన్నాయి కదా. పశుశాలలో నీవు పవళించినావా, ఇలా కొన్ని పాటలు ఉన్నాయి. రెగ్యులర్గా పాడే పాటలు కూడా ఉన్నాయి. ఏంటో తెలుసా? అందాల తార. నేను పాడాలని ఉంది, మీరు పారిపోతేనే పాడతలేదు. నాకు సాయం చేయడానికి ట్రై చేయండి బాబా. ఆర్కెస్ట్రా కుర్రోళ్ళు మంచోళ్ళు, ఆ కుర్రోళ్ళు వెళ్ళిపోయా రప్పించినానా? ఏమండి? అందాల తార అరుదించే నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్యకి. పాడం కదా ఈ పాట, పాడుతూ మనసు పెట్టండి, పాడం కదా. అందులో ఈ వాడిన పదం ఏంటో తెలుసా? ఆయనను అవతారమూర్తి అన్నారు. వినాలే, ఆయన అవతారమూర్తి కాదండి, అవతారం ఎత్తునుడు కాదు. వినాలి, ఆయన అవతారం ఎత్తునుడు కాదు. ఆయన ఎవరో తెలుసా? ఆయనే స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఆయన అనుభవించినటువంటి భక్తులు స్టేట్మెంట్ ఇచ్చారు. అందులో ఒక భక్తుడు యోహాను భక్తుడు. ఏమని స్టేట్మెంట్ ఇచ్చాడంటే, యోహాను మొదటి పత్రిక, త్వరగా తీయాలి ప్లీజ్. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. అందరూ ప్లీజ్ సత్యవంతుడైన వాణ్ణి మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడు. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే. అందరు నాతో చెప్పండి, ఆయనే నిజమైన దేవుడు. ఒక్క నిమిషం, నాతో అందరు సమానంగా చెప్పండి, ఆయనే. ఇంకా సౌండ్ పెంచి చెప్పండి, ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమై ఉన్నాడు. వినాలి, ఈ మాట పలుకుతున్న వాడెవరో తెలుసా? యోహాను భక్తుడు. యోహాను ఎవరో తెలుసా? ప్రభు చేత 3.5 సంవత్సరాలు ప్రేమించబడి తిరిగినాడు. ప్రభు రొమ్మును ఆనుకొని ఉన్నవాడు. ప్రభు చేత బోయనెర్గేసు ఉరిమెడివారు అని నామకరణం బిరుదు పొందినాడు. ప్రభువుని దగ్గరగా చూసినోడు, ప్రభుతో అనుభవించినాడు. వినాలి, అతడు సామాన్యుడు కాదు. అతడు ఏమంటాడో తెలుసా? అయ్యా, మేము ఇచ్చే స్టేట్మెంట్ మేము సరదాగా ఇవ్వడం లేదయ్యా, మేము ఎలాగిస్తున్నామో తెలుసా? యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము 1, 2, 3. త్వరగా తీయాలి, త్వరగా చదవాలి. 1, 2, 3. ఆ జీవము ప్రత్యక్షమాయెను. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 1, 2, 3. జీవవాక్యమును గూర్చి ఆది నుండి ఏది ఉండెనో. అయ్యా వినాలి, ఎప్పటి నుండి? ఆది నుండి ఏది ఉండేనో మేమేమి వింటిమో. వినాలి, మేము ఏదైతే విన్నామో, మేము ఏదైతే చూచామో, మా చేతులు ఏదైతే తాకాయో, మేము ఏదైతే కనుగొన్నామో ఆయన్నే చెబుతున్నాము. ఆయన ఎవరో తెలుసా? ఆయన నిజమైన దేవుడు. చప్పట్లు కొట్టండి ఒకసారి. ఆయన నిజమైన దేవుడు. మరి దేవుడికి పుట్టుకుండకూడదుగా. దేవుడైతే పుట్టకూడదు, దేవుడికి పుట్టుకుండదు, దేవుడికి చావు ఉండదు. మనసు పెట్టండి ప్లీజ్. దేవుడు అనేవాడికి ఏముండదు చెప్పండి? పుట్టుక చావు కలిగిన వాడు దేవుడు అవడో. మరి యోహాను భక్తుడు ఆయన గురించి ఏమని స్టేట్మెంట్ ఇస్తున్నాడు తెలుసా? అయ్యా, ఆయన నిజమైన దేవుడయ్యా, ఆయన నిజమైన దేవుడు. ఆయన నీవు అనుకున్నట్లుగా అని ప్రారంభించి ఆ యోహాను పత్రికలో మొదటి వచనంలో జీవవాక్యమును గూర్చి అన్నాడు. చూడండి, ఏ వాక్యం అట?
గట్టి చెప్పండి, జీవవాక్యము. ఎప్పుడట? ఆదిలో ఉన్న వాక్యమట. దానినే యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో అంటాడు, ఆది యందు వాక్యముడ్డాను. కొంచెం కోఆపరేట్ అంటే అమ్మ నాకు అసలే కొత్త, అయ్యగారు వేసిన పూలతో మొత్తం అంతా మారిపోయాను. ఎంత పవర్ఫుల్గా వచ్చానో అంత పవర్ఫుల్ అంత పోయింది. ఎందుకంటే అయ్యగారి ప్రేమ, మీ అందరి ప్రేమ నన్ను ముంచేసింది. ఈ రాత్రి దేవుడు సహాయం చేయను గాక, కొంచెం మీరందరూ నవ్వుతూ చెప్పుదురు గాక, మీకు అర్థం కాకపోయినా నవ్వుముఖం పెడుదురు గాక. అది కొంచెం అలా కోఆపరేషన్ చేయండి అమ్మా. ఆపరేషన్ చేసి వెళ్ళిపోతాను, ఆయన పిలిచారని వచ్చాను అంతే. నేను షేక్ గఫూరయ్య గారిని కాదు, ఆయన షేక్. ఆయనతో ఉండడం కొన్నిసార్లు లేకపోతే మాకు షాకు. ఆయన చేతులు పెడితే మైకు ప్రేమతో చేశారు లాకు, కానీ వేసుకొని రాలేదు బైకు, అందుకే తీసుకుని నీ మైకు. మనసులో పెట్టండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. స్టేట్మెంట్ ఇస్తున్నాడు యోహాను భక్తుడు. ఏమనో తెలుసా? జీవవాక్యమును గురించి వ్రాయబడినది. ఏంటా జీవవాక్యమో తెలుసా? ఆది యందు ఉన్నవాడు, ఆది యందు వాక్యం ఉండెను. చెప్పండి, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వినాలి, ఆయన ఏమై ఉండెను? గట్టి చెప్పండి, దేవుడై ఉండెను. వినాలి వినాలి వినాలి. ఏమై ఉండెను? దేవుడై ఉండెను. ఆది యందు ఏముండెను? వాక్యం ఉండెను. వాక్యం ఎవరి వద్ద ఉండెను? ఇంతగా వాక్యం అంటే ఎవరు? ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనం. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము అండర్లైన్ చేయండి, మరియు పెట్టబడి ఉన్నది. మరియు నన్ను చూస్తూ చదవాలి నాన్న, నువ్వు బాగా చదువుతున్నావు కుర్రోడు, నీకు వేగ పెళ్ళి అవుద్ది, కంగారు పడుకో. బాగా చదువు నాన్న, రైట్. నన్ను తొందర పెట్టుకుంటూ చదువు, నాకు అందించేలా చదువు. మళ్ళీ చదువు నాన్న. మరియు దేవుని వాక్యము అను వినాలి, దేవుని వాక్యమను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. ఎవరికి పెట్టబడింది? ఆయనకి. ఆయన ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యం ఎలాంటిదట? జీవము కలిగిందట. చెప్పండి, ఎలాంటిది? జీవము కలిగిందట. ఇంతకీ మీకు అద్భుతం చెప్పమంటారా? ఆ జీవము కలిగిన వాక్యమే సర్వ సృష్టిని చేసింది. అందుకే అంటాడు, సమస్తమును ఆయన మూలముగా కలిగను, కలిగి ఉన్నదేదియో ఆయన లేకుండా. కొంచెం గట్టిగా, ఆయన లేకుండా. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఇంకా కొంచెం డెప్త్లోకి తీసుకువెళితే పౌలు గారు అంటాడు, అయ్యా మీకు ఏమన్నా అర్థమవుతుందా? ఆయన ఎవరో? కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15-16 వచనాల గురించి మాట్లాడుతూ అంటాడు, 16వ వచనంలో, అయ్యా ఆకాశం అందున్నవి గాని భూమి అందున్నవి గాని దృశ్యమైనవి గాని కంటికి కనిపించేవి గాని అదృశ్యమైనవి గాని కంటికి కనిపించనివి గాని అవి సింహాసనములైనను, వినాలే, సింహాసనాలైనా, ప్రభుత్వాలైనా, ప్రధానులైనా, అధికారాలైనా, సర్వం ఆయన యందు సృజించబడి, సర్వమును ఆయన ద్వారా ఆయనను బట్టి సృజింపబడిను. ఆయన ఎవరో తెలుసా? ఆయనే నా ప్రభు అయిన యేసుక్రీస్తు. అదే పౌలు గారు కోట్ చేసి అంటాడు, అందరు నాతో చెప్పండి, మనము, సౌండ్ పెంచి, మనము, నేనేం బాధపడండి, మనము, ఇంకా కొంచెం గట్టిగా, మనము ఆయన ద్వారా కలిగిన వారము. మనలో చేసుకున్నవాడు ఆయనే. అది చెప్పమన్నానా? మీరు చెప్పేశారు. మీరు చాలా మంచోళ్ళండి. మీరు ఎందుకు బాగా చెప్తున్నారు చెప్పనా? నేను బేగ వదిలేస్తానని. నేను కూడా ఇబ్బంది పెట్టను, మనసులో పెట్టండి, షార్ట్లోకి వచ్చేస్తాను. 5 మాటల్లో ఇది ఉపోద్ఘాతం మాత్రమే. ఈ 5 మాటలు వివరించను. ఆయన ఎవరో అర్థం కావాలి, ఆయన ఎవరో నీకు తెలియాలి. దేవునికి పుట్టుకలుండో, ఆయన పుట్టినవాడు కాదు. మరి దేవుడు ఎవరు? ఆయన ఆత్మస్వరూపి. చెప్పాలి, ఏ స్వరూపి? ఆత్మస్వరూపి. నేను చాలా చోట్ల ఇదే మాట మాట్లాడుతున్నాను, ఏమనుకోకండి. ఇప్పుడు మోజేస్ గారు వస్తున్నారు అన్నారు, వచ్చాను. నేను ఇక్కడ నిలబడి మాట్లాడుతుండగా నేను కనుమరుగైపోయాను. నా మాటలు వినబడుతున్నాయి. ఎంతమంది ఉంటారు ఇక్కడ?
అదేంటి అలా చూస్తున్నారేంటి? ఎవరు ఉండకపోతే ఉండకపోండి పక్కనెట్టండి. ముందు ఎవరిని ఎవరు ఎలా తొక్కుతారు ఎవరికి? మా రాజయ్య గారు ఎలా పరిగెడతాడు ఆయనకి తెలుదాం. ఏమండి మీరు గమనించండి, ఏమనుకోకండి, మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నన్ను మీరు లోనకు వచ్చినప్పుడు మీరు సత్కారం చేసి పూలు చల్లుకుంటూ తీసుకొచ్చారే, నేను కనబడ్డాను కనుక ఆకారం ఉంది కాబట్టి మీరు తీసుకొచ్చారు. అదే నేను వేరే ఆకారం వేసుకొని వచ్చాను అనుకోండి. మాకు హాస్టల్ ఉండేది, యాంజీ ఫెగ్యూసన్ అర్పణ హోమ్ అని హాస్టల్ ఉండేది. నేను మా రెండని కుదురుండోళ్ళం కాదు. ఒకరోజు మా అమ్మగారు వాళ్ళు రాజమండ్రి వెళితే వాళ్ళు తిరిగి వచ్చే లోపల పని చేశాం. ఒరే సైతంలాగా యాసం వేసుకుందామని మా రాజని నేను కలిపి యాసం వేసుకుని, ఒరే నువ్వేమో యేసు ప్రభులాగరా, నేనేమో సైతంలాగా వస్తానని చెప్పని యాసం వేసుకొని కాటికంతా తెచ్చేసుకొని ముఖం అంతా రాసేసుకొని కాటికి బరినీళ్ళు దాంట్లో కొబ్బరి నూనె కలిపేసి, మొత్తం కొబ్బరి నూనె కలిపి తెలగైపోతుంది మీకు తెలుసు కదా, మొత్తం ముఖం అంతా రాసేసుకొని ఒళ్ళంతా రాసేసుకొని నల్లటిది వాణి కూడా చుట్టూ కప్పేసుకొని తెల్ల వాణి మీద నుంచి ఎలాగ వేసుకున్నట్టు వేసుకొని గోడ మీద ఇలా దాక్కొని ఉన్నాం. ఎవరు వస్తారని? మా అమ్మగారు హాస్టల్ పిల్లలు వస్తారని. నిజంగా వచ్చారు. మా ఓడు కుదురుండలేక పైనుంచి బహుమని దూకాడు. ఆడు దూకాడు. మా అమ్మగారు 3 రోజులు ఎగలేదు. చచ్చిపోరేమో అనుకున్నాం. ఎందుకని? ఆకారంలో తేడా. నేను లోతులోకి వెళ్ళండి బాబు, మీరు దొరికారు. అయ్యా నన్ను పిలిచారు, టైం చెప్పేశారు, ఇప్పటికే అయిపోయింది. అయినా మీరు మంచోళ్ళు, ఇలా మనసు పెట్టండి ప్లీజ్, దేవుడు సహాయం చేయను గాక. కొంచెం గట్టిగా చెప్పండి. ఆకారం లేకపోతే ఎవరికైనా ఇబ్బందే. ఆయన, నేను షార్ట్లో చెప్తున్నాను, ఆయన ఈ లోకానికి రావాలి ఎందుకు అనుకున్నాడంటే ఆయనే చేసుకున్నాడు నిన్ను నన్ను. మనము ఆయన ద్వారా సృష్టించబడ్డాం. ఆయన సృష్టి, ఆయన పిల్లలం. ఆయన చేసుకున్న కన్న తండ్రి చేసుకున్న చేతులు ఇవి. ఈ శరీరం పాడైపోయింది, ఇది పాపానికి దాసోహమైంది, ఇది చెడిపోయింది, ఇది చచ్చిపోయింది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయములో 1వ వచనములో మీ అపరాధముల చేత, మీ పాపముల చేత మీరేమై ఉన్నారు? చచ్చిన వారై ఉన్నారు. చచ్చిన మనలను ఏం చేయాలనుకున్నాడు ఆయన? బ్రతికించుకోవాలా, తన పిల్లలను బ్రతికించుకోవాలా. అందుకే ఈ లోకానికి రావాలా. ఎందుకంటే ఈ శరీరము ఏ శరీరం అయితే ఇది నాశనం అయిపోయిందో. ఒక అద్భుతమైన సంగతి చెప్పమంటారా? దేవుడు ఒక మాట ఇలాగ అనొచ్చుగా. ఎందుకు రావాలి అంటే ఈ శరీరం నువ్వు అనుకుంటే, నువ్వు చెబితే, నువ్వు చేస్తే తయారు చేయబడిన శరీరం ఇది కాదు. కన్న తండ్రి ఎంతో ఆశలతో చేసుకున్నాడు ఈ శరీరం. వీడు మా అబ్బాయి. బాబు ఒకసారి నిలబడినానా, ఒకసారి నిలబడు. వీడు మా అబ్బాయి అంటే మా చిన్న అబ్బాయి. నా పక్కన నిలబడితే నాకంటే కొంచెం పొడుగయ్యాడు. ఇప్పుడు ఏమనుకోకండి, మా అబ్బాయి వీడు పుట్టక పూర్వం వీడు నాలో ఉన్నాడు. నాలో ఉన్నప్పుడు వాడి రూపం నాకు తెలియదు, కానీ నాలో ఉన్నాడు. నేనెవరిలో ఉన్నాను? కూర్చున్నానా? నేనెవరిలో ఉన్నాను? ఇంకా పెళ్ళి అవ్వలేదమ్మా. నేనెవరిలో ఉన్నాను తెలుసా? మా నాన్నలో ఉన్నాను. చెప్పండి, మా నాన్నలో ఉన్నాను. మరి ఆళ్ళ నాన్న చెప్పండి. ఆళ్ళ నాన్న అప్పుడప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళితే వంశవృక్షం రాసుకు రమ్మంటారు. మన ఎంత అబద్ధికులను తెలుసా అండి? నా పేరు మోజేసు, మా నాన్నగారి పేరు కొనేలేసు గారు, వాళ్ళ నాన్నగారి పేరు గంగాధర్ గారు, వాళ్ళ నాన్నగారి పేరు మంది వెళ్దాం. అందుకని ఏం పెడతావు? సుబ్బారావు, ఎల్లారావు, పుల్లారావు. వీడు 10 తరాలు రాసు రమ్మన్నాడు. 10 తరాలు నిజంగా ఒరిజినల్గా పేరు పెడతారండి వీళ్ళు? నిజం చెప్పండి. ఎందుకని తెలీదు. 2వ తరం 3వ తరం గడిచేసరికే కాలాలు మారిపోతున్నాయి, పరిస్థితులు మారిపోతున్నాయి. అమ్మా అయ్యా వినాలి, ఈ పాడైన ఈ శరీరం కొరకు ఎందుకు రావాల్సి వచ్చిందంటే ఈ శరీరాన్ని దేవుడే బాగు చేయాలనుకున్నాడు. షాట్లకి వెళ్ళిపోతున్నాను, టైం లేదు. నిజానికి నువ్వు అనుకున్నట్లుగా, మళ్ళీ చెప్తున్నా, నేను అనుకున్నట్లుగా ఆయన పుట్టినవాడు కాదండి. ఒక్క మాట చెప్పనా?
పుట్టినవాడు కాదనడానికి అర్థమయ్యేలా చెప్తాను. రోమపత్రిక 9వ అధ్యాయం 4వ వచనం చదవండి ఒకసారి. రోమపత్రిక 9:4. వీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వం మహిమయు నిబంధన ధర్మశాస్త్ర అర్చనాచారాలు వాగ్దానము వీరివి పితరులు వీరివారు శరీరమును బట్టి. అందరూ నాతో చెప్పండి, శరీరమును బట్టి. సౌండ్ పెంచండి. శరీరమును బట్టి క్రీస్తు వారిలో పుట్టెను అనే పదం ఎందుకు వచ్చిందో చెప్పనా? శరీరాన్ని బట్టి. అర్థమేలా చెప్తాను. ఆయన ఈ శరీరాన్ని మళ్ళా బాగు చేయాలంటే ఆయన శరీరము ధరించుకోవాలా. ఇది శరీరము ధరించుకోవాలా. ఇది ధరించుకోవాలంటే నీలా నాలా శరీరము ఆయనకు కావాలి కాబట్టి, వినాలి, కావాలి కాబట్టి ఆయన పుట్టాలి. అందుకే ఆయన పుట్టాలి అంటే శిశువుగా పుట్టాలి, శిశువుగా రావాలి. ఏ శరీరముతో మనం ఉన్నామో ఆ శరీరాలను పాపము నుండి శాపము నుండి విడిపించడానికి ఆయన శరీరము ధరించుకోవాలి. బాగా వినండి, ధరించుకోవాలి. బాగా వినండి. అందుకే ఆయన పుట్టాలి. పుట్టడానికి బాగా వినండి, పుట్టడానికి ఎవరిలో పుట్టాలో, ఎక్కడ పుట్టాలో, ఏ సమయంలో పుట్టాలో, ఏ వంశం నుంచి రావాలో ఆయనే కోరుకున్నాడు. అందుకే పౌలు గారు అంటాడు, అయ్యా నువ్వు ఆరాధించే ప్రభు ఉన్నాడే, నువ్వు ఆరాధించే దేవుడు ఉన్నాడే, నువ్వు ఆరాధ్య వ్యక్తి ఉన్నాడే, ఆయన సామాన్యమైన వ్యక్తి కాడయ్యా. ఆయన ఎవరో తెలుసా అని చెబుతూ, శరీరమును బట్టి క్రీస్తు వారిలో పుట్టెను గాని ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి. కొంచెం మనసు పెట్టండి. ఎవరైనా సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడు. వినాలే, ఏ అధికారం గలవాడు? ఏ అధికారం గలవాడు? సర్వాధికారం. చెప్పండి, ఏ అధికారం? ఇంకా గట్టి చెప్పండి, ఇంకా గట్టి చెప్పండి. మీ అమ్మ మీ నాన్న పుట్టిన తర్వాత నీకు తెలుసు, కానీ నా ప్రభు ఏ అధికారం గలవాడో తెలుసా? ఆయన సర్వాధికారం అంటే అర్థం చెప్తాను. ఇదిగో నాన్న నువ్వు నాకు కావాలనుకున్నాడు. ఎవరినే? యోసేపుని. ఎందుకని? నీతిమంతుడు. అమ్మా నువ్వు కావాలి, కన్యకగా నువ్వు ఉన్నావు, నువ్వు పరిశుద్ధురాలివి, నువ్వు నాకు కావాలి, నేను నీ గర్భంలోంచి బయటికి రావాలి. కన్యకగా ఉన్న మరియను కోరుకున్నాడు. ముందే చెప్పాడు నేను కన్యకు పుడతానని. అర్థమేలా చెప్తానే, 4000 సంవత్సరాల క్రితమే. వినాలి. ఎన్ని వేలు? 4000 సంవత్సరాల క్రితమే ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో నేను సర్వాధికారిని అని చెప్పడానికి, ఇదిగో స్త్రీ గర్భముల లేక స్త్రీకి నేను పుట్టబోతున్నానని ప్రవచనాన్ని చెప్పాడు. సుమారు వినాలి, సుమారు సంఖ్యాకాండములో 24వ అధ్యాయములో నేను పుట్టిన తరువాత నక్షత్రం వెలుస్తుందని ముందే ప్రవచించాడు. సుమారు 700 సంవత్సరాలకి క్రీస్తు పూర్వమే ఇదిగో కన్యక గర్భాన పుట్టబోతున్నానని ముందుగానే చెప్పాడు. వినండి, ఆయన గురించి ప్రవచనాలు పాత నిబంధనలో ఉన్నవన్నీ కూడా 39 పుస్తకాలు నా ప్రభువైన యేసుక్రీస్తుని రాబోతున్నాడని ప్రవచించాయి. చప్పట్లు కొట్టాలి మీరు. ఒక అద్భుతమైన సంగతి చెప్పి నేను వివరించేస్తాను, ముగించేస్తాను. మనసులో పెట్టండి. ఆయన సామాన్యుడు కాదు, ఆయన నిరంతరము స్తోత్రార్హుడు. కారణం ఏంటో తెలుసా? ఆయన సర్వాధికారి అయిన దేవుడు. వినాలి, దేవుడని ఎవరినంటారు? ఇప్పుడు అర్థం ఇలా చెప్పేస్తాను. 5 మాటలు, చాలా షార్ట్గా వెళ్ళిపోతున్నానండి, టైం సరిపోలేదు నాకు. మనసు పెట్టండి. మొదటి మాట, ఆయన ఎవరో అపోస్తుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనంలో ఆయన ఎవరో చెప్తున్నారు చూడండి. అపోస్తుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం. మీరు జీవాధిపతిని చంపితిరి. ఆయన ఎవరో తెలుసా? నువ్వు అనుకున్నట్లుగా, నేను అనుకున్నట్లుగా, నీలా నాలా, నాకు సమయం లేదో, ఒక అద్భుతమైన విషయాన్ని మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. ఆయన నీలా నాలా కనబడ్డాడని నువ్వు సామాన్యంగా లెక్కేశావు. కానీ ఎందుకు వచ్చాడు చెప్పనా? నీలాగే ఆకారం ధరించుకోవాలి. ఆయన దేవుడు కాబట్టి. దేవుడు ఏమవుతాడో తెలుసా? తిమోతి మొదటి పత్రిక ప్లీజ్, తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం లేక 15వ వచనం.
నిరాక్షేపముగా దైవభక్తిని కూర్చున్న దైవ భక్తిని కూర్చున్న మర్మం గొప్పదై ఉన్నది. గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడిగా అండర్లైన్ చేసుకోండి. ఆయన దైవము కాబట్టే సశరీరుడుగా ఏమయ్యాడట? ప్రత్యక్షుడైన. వినండి, ఏమయ్యాడు? ప్రత్యక్షుడయ్యాడు, సశరీరుడుగా. కానీ ఆయన దైవముగా సశరీరుడుగా ప్రత్యక్షుడు. దేవుడు ప్రత్యక్షమవుతాడు, మనుష్యుడుగా ఈ లోకానికి రావాలి. తిమోతి పత్రికలో పాపులను రక్షింప క్రీస్తు యేసు లోకములోనికి, చెప్పండి, లోకములోనికి మనుష్య కుమారుడుగా వచ్చాడు. శిశువుగా ఆయన పుట్టాలి కాబట్టి యోహాను సువార్త 7వ అధ్యాయం 42వ వచనం. యోహాను సువార్త 7:42. షార్ట్లో వెళ్ళిపోతున్నాను. 7:42. యోహాను సువార్త 7:42. క్రీస్తు దావీదు సంతానములో పుట్టి. అమ్మా, ఏ సంతానములో? దావీదు సంతానములో పుట్టి దావీదు ఉండిన బెత్లెహేము గ్రామములో. అంటే ఏ ఊర్లో పుట్టాలో ఆయనకు తెలుసు, ఏ గర్భాన రావాలో ఆయనకు తెలుసు. కొంచెం ఏమనుకోకండి, నన్ను క్షమించండి, మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించుగాక. ఎక్కువ ఈ మధ్య ఈ పదమే జ్ఞాపకం చేస్తున్నాను. పుట్టిన తరువాత, బిడ్డ పుట్టక పూర్వం భార్య భర్త దగ్గరికి వెళ్ళి, మేము ఎంత బడాయి ఉన్నామండి ఇక్కడ, నేను ముగించేస్తున్నాను, నేను ఇలా మనసు పెట్టండి, మేము ఎంత బడాయి ఉన్నాం, ఆ పక్క వాళ్ళందరూ చూడండి ఎంత బడాయి ఉన్నారో. మా బడాయి ఎంత ఎవరి చేతిలో ఉందో తెలుసా? స్త్రీల చేతిలోనే ఉంది. అర్థమైనా చెప్పనా? భార్య వచ్చి అంది, ఏమండి నేను నెల తప్పాను అంది. అర్థమైన భాషలో ఏం తప్పాను? ఇప్పుడు ఈయన అన్నాడు, నెల తప్పావా అన్నాడు. కనబడలేదు మీకు? ఏం తప్పావు? మీసం తిప్పాడు. ఏం తప్పిందని చెప్తే చెప్పండి. ఎవరు చెబితే? భార్య చెబితే ఎవరు తెలుసు? చెప్పండి. భర్తగా తెలుసు, లేకపోతే తెలీదా? మాట్లాడండారా? తెలీదు. మరి నేను అడుగుతున్నాను, మీకైనా ఎప్పుడు తెలుసు? నెల తర్వాత తెలుసు. కొంచెం మనసు పెట్టండి. నెల తర్వాత మీకు తెలుసు. నెల తర్వాత నువ్వు చెబితే నీ భర్తకు తెలుసు. కానీ పరలోకపు తండ్రికి తెలుసు ఆయన ఎప్పుడు ఈ లోకానికి రావాలో, ఏ సమయంలో రావాలో తెలుసు, ఏ సందర్భంలో రావాలో తెలుసు. వాళ్ళ ఏ అమ్మ గర్భాన పుట్టబోతున్నాడో తెలుసు. ఇంకొక మాట అంటాను, నన్ను క్షమించండి. వీళ్ళు చెప్తారు ఏమని, రే నాన్న వచ్చాడు, రే మీ నాన్న వచ్చాడు, మీ నాన్న అమ్మ నువ్వు చెప్పాలా. నన్ను క్షమించండి, నువ్వు సరిగా చూపించకుండా ఉన్నావనుకో, ఎవరిని చూపిస్తే ఆడే నాన్న అయిపోతాడుగా. వీళ్ళు అంత సీరియస్గా ఉన్నారు అలా బాబు. అవునో కాదో నిజం చెప్పండి, అవునా కాదా? వీడికి చెప్తేనే తెలుసు ఎవరో. చెప్పండారా? నాన్న. మా నాన్న నాకు ఎలా తెలుసు? మా అమ్మ చెప్పింది కూడా తెలుసు, మా అమ్మ చూపించింది కూడా తెలుసు. మనం చాలా తెలివైన వాళ్ళు అండి. మనం ఎంత తెలివైన వాళ్ళు అంటే, భార్య అంటది, ఇదిగో వీడు బుద్ధులని మా మామగారు బుద్ధులు అంటది. ఈడంటాడు, ఇది మా అత్తగారి బుద్ధుడి అంటాడు. మా అమ్మ బుద్ధులు మా నాన్న బుద్ధులు అంటారు కదా. బుద్ధులు తర్వాత చూసి కనిపెట్టావు, కానీ ఆయన పుట్టక పూర్వమే ఎంత గొప్ప మహనీయుడు చెప్పేశాడు ఆయన కొరకు. అందుకే షార్ట్లో చెప్పేస్తున్నాను. ఆయన సర్వాధికారము కలిగిన వాడనంటే ఆయన గురించి పేతురు గారు ఇచ్చిన స్టేట్మెంట్, అయ్యా ఆయన మామూలుడు కాదయ్యా. షార్ట్లో చెప్తాను, ఆయన జీవాధిపతి. చెప్పండి, ఏ అధిపతి? ఆయన దేవుడు. ఎందుకంటే ఆయన జీవమునకి అధిపతి. అందుకే ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన స్పర్శలో శక్తి ఉంది, ఆయన ఉమ్ములో కూడా శక్తి ఉందండి బాబు. నీకు దమ్ముంటే ఒక ఉమ్ము పక్కనయ్యి, నీ ఉమ్ముగానే ఎవడని దొక్కుతాడు, జబ్బు వస్తుంది. కానీ విచిత్రం తెలుసా? ఆయన ఉమ్ము తీసి భూమి మీద వేసి బురద చేసి గుడ్డివాడికి రాస్తే ఏమొచ్చింది చెప్పండి? శక్తిమంతుడు. ఆయన జీవాధిపతి.
షార్ట్లో చెప్పేస్తాను. మొదటి మాట, ఆయన ఎవరు? ఎందుకు దేవుడు అంటే ఆయన జీవమునకు అధిపతి. రెండవది, ఆయన న్యాయాధిపతి. వినాలి, ఏ అధిపతి? మనకి న్యాయం కావాలా? కావాలి. మీకా గ్రంథం 7వ అధ్యాయం మీరు చదువుకోండి. న్యాయం సంత వీధుల్లో పడిపోయింది. ఒకరినొకరు పొడుచుకుంటున్నారు, హాని చేసుకుంటున్నారు. అర్థమయ్యేలా చెప్పేస్తాను. న్యాయాధిపతిగా ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు చెప్పనా? చట్టం మనిషిని బంధించేసింది. ఒకరోజు యేసు ప్రభు దగ్గరికి ఒక స్త్రీని తీసుకొచ్చారు. ఆమె వ్యభిచారం చేయుచుండగా పట్టబడిన స్త్రీ. చెప్పండి, ఏ స్త్రీ? యోహాను సువార్త 8వ అధ్యాయం ఉంటుంది. వ్యభిచారం చేయుచుండగా పట్టబడిందట. తీసుకొచ్చారు, నిలబెట్టారు, ముందే పెట్టారు. బాగా వినండి. ఇప్పుడు అంటున్నారు, అయ్యా ఈమె వ్యభిచారం చేయుచుండగా మేము పట్టుకున్నాం. మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఈమెను రాళ్ళతో కొట్టి ఏం చేయాలి చెప్పండి? చంపాలి. ముగింపులోకి వస్తాను, మనసు పెట్టండి. కానీ మరి నువ్వు పాపిని రక్షించడానికి వచ్చానన్నావుగా, పాపులు రక్షించడానికి వచ్చానన్నావుగా, ఇప్పుడు నువ్వు చేయి, ఇప్పుడు నువ్వు రక్షించు. చట్ట ప్రకారం ఈమెను చంపాలి, నువ్వేమో రక్షించక వచ్చానన్నావు, ఎలా రక్షిస్తావో అని చెప్పి రాళ్ళు పట్టుకొచ్చారట. నా ప్రభు అన్నాడు, మీలో పాపం లేని వాడెవడో మొట్టమొదట. ఇది మనందరూ తెలిసిన సత్యం. ఇందుకే దానికి ముందు ఒక పని చేశాడు ఆయన. నేల మీద వంగి వ్రేలుతూ ఏమో రాయిచుండాను. అడుగుతున్నాను, ఏమి రాసి ఉంటాడంటారు? అమ్మా, పాపాలు రాశాడా? అర్థం ఇలా చెప్పనా? పాపం రాస్తే న్యాయకర్త ఎందుకు అవుతాడు? ఆయన న్యాయాధిపతి ఎందుకన్నారు చెప్పనా? వీళ్ళు ఆమెను తీసుకొచ్చి నిలబెట్టి అన్నారు, అయ్యా ఈమె వ్యభిచారము చేయుచుండగా పట్టబడిన. టైం లేక వదిలేస్తున్నాం మిమ్మల్ని. వ్యభిచారము చేయుచుండగా పట్టబడిను. మన మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఈమెను రాళ్ళతో కొట్టి ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? చంపాలి అని చట్టాన్ని చూపించి శిక్షించాలనుకున్నారుగా. కానీ చట్టం ఏం చెప్పిందో తెలుసా? ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 22వ వచనంలో, అయ్యా వ్యభిచారము చేసిన పురుషుణ్ణి స్త్రీని చంపమంది. ఎవరెవరిని? పురుషుణ్ణి, గట్టి చెప్పండి, స్త్రీని కూడా ఏం చేయమంది? చంపమంది. ఇప్పుడు ఈమె వ్యభిచారము చేయుచుండగా పట్టబడి ఉంటే ఆమెతో పాటు ఎవరు ఉండాలా చెప్పండి? పురుషుడు కూడా ఉండాలి. కానీ తీసుకొచ్చింది ఎవరిని? స్త్రీని తీసుకొచ్చారు. ఎవరిని తీసుకురాలేదు? పురుషుని తీసుకురాలేదు. అంటే ఆజ్ఞాతిక్రమం ఏంటి? పాపమేగా. చట్ట ప్రకారం చంపాలనుకున్నారు కనుక ఆ పురుషుడేడి? చేయుచుండగా పట్టబడితే పురుషుడు ఉండాలిగా. అందుకే వాడిన పదం, మీలో పాపం లేని వాడెవడో మొట్టమొదటి ఏమయ్యండి అంటే అర్థం ఏంటంటే మీ పాపాలని కాదు, చట్టాన్ని గౌరవించకుండా ఉన్నవాడెవడో మొట్టమొదటి రాయేయండి. ఎందుకంటే ఇద్దరిని దేవాలా, ఎవరిని వదిలేశారు? అందుకే ఆయన భూలోకానికి ఎలాగొచ్చాడో తెలుసా? న్యాయాధిపతికి వచ్చాడు. మళ్ళీ రిపీట్ చేస్తాను. ఒకటి ఏ అధిపతి? జీవాధిపతి. రెండో న్యాయాధిపతి. మూడవది ఆయన ఎవరో తెలుసా? తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయం 15వ వచనంలో ఆయన సర్వాధిపతి. చెప్పండి, ఏ అధిపతి? సర్వమునకు ఎవరో ఆయనే అధిపతి. ఆయనే అధిపతి. నేను వివరించను. అందుకే ఆయన దేవుడు. నువ్వు ఆరాధించే వ్యక్తి ఎవరంటే సగౌరవంగా చెప్పవచ్చు, నేను ఆరాధించే దేవుడు నా జీవాధిపతి, నేను ఆరాధించే దేవుడు న్యాయాధిపతి, నేను ఆరాధించే దేవుడు ఏ అధిపతి? సర్వాధిపతి. 5 మాటలు చెప్తాను. నన్ను ఎన్ని చెప్పాను? 3 చెప్పాను. మనసు పెట్టండి. 4వ మాటలకు వస్తున్నాను. ఆయన ఎవరో అంటే 4వ మాట యెషయా గ్రంథంలో చెప్పాడు. 9వ అధ్యాయం 6, 7, 8 వచనాలు చదివితే షార్ట్లో చెప్తాను. ఆయన సమాధానకర్తయగు అధిపతి. మళ్ళీ రిపీట్ అగైన్. ఆయన మొదటిదే జీవాధిపతి, 2 న్యాయాధిపతి, 3 సర్వాధిపతి, 4 సమాధానకర్తయగు అధిపతి. సమాధానం లేని వారికి సమాధానం ఇవ్వడానికి, శాంతి లేని జీవితాలలో శాంతిని కలిగించటానికి
ఆ సమాధాన శిక్ష తను అనుభవించటానికి ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చాడు. నీల నాల శరీరం ధరించుకున్నాడు. ఒక అద్భుతమైన పాఠం అది. ఆ శరీరం ఎలా ధరించుకున్నాడో, నీ శరీరం ఎలాంటిదో అదొక అద్భుతమైన పాఠం. ఇక ఆఖరి మాట, ఎన్ని మాటలు చెప్తాను నేను? 5. ఎన్ని అయిపోయినాయి? మరి మొక్కలాగా పెట్టారే. ఇక 5వ మాట. ఏ మాట? 5వ మాట. ఈమె ఎవరు అంటే షార్ట్లో చెప్పేస్తున్నాను. ప్రకటన గ్రంథంలో చెప్తున్నాడు, 1వ వచనంలో, ఆయన భూపతులకే అధిపతి. చప్పట్లు కొట్టకూడదా? భూపతులకే ఎవరట ఆయన? అధిపతే. నువ్వు ఏ దేశానికి వెళ్ళు, ఏ ప్రాంతానికి వెళ్ళు, నా యేసయ్య లేని దేశం లేదండి బాబు. చప్పట్లు కొట్టండి. ఇంకా విచిత్రం చెప్పనా? ఏ ఏ దేశాల్లో ద్వేషిస్తున్నాయో, ఏ ఏ దేశాలు దూషిస్తున్నాయో ఆ దేశాలలో నా దేవుడు గణపరచబడుతున్నాడు. ఇప్పుడు ఎంత భయం పట్టుకుందో తెలుసా? ఒరే, ఆ నల్లట్టల బొక్కు అన్నారు మొన్న ఈ మధ్య. ఏ అట్ట? నల్లట్టల బుక్కు, నల్లక్షరాలు అన్నారు. మీకు తెలుసా? ఈ నల్లక్షరాలకి, నల్లట్టల బుక్కుకి భయపడిపోతున్నారు జనాలు. ఎందుకని? ప్రపంచం అంతా మారిపోద్దని. అమ్మా, ఆయన ఎవరిని మార్చుకునే దేవుడు కాదు. ఆయన కొరకు విన్నవాడు ఆయన కోసం మారిపోతాడు. అంతే, మారిపోతాడు. అనుభవించిన వాడు మారిపోతాడు. నువ్వు వద్దన్నా మారిపోతాడు. ఇంకో సంగతి చెప్పన, సీక్రెట్ మీకు చెప్పి ముగించేస్తాను. ఇది ఎలా ఉంటుందంటే, ఈ క్రైస్తవ్యం ఎట్లా ఉంటుందంటే, చెదరగొట్టకూడదు. చెదరగొడితేనే ప్రమాదం. అలా వదిలేయాలి దాన్ని. యెరూషలేములో సంఘాన్ని కాముగా ఉంచేసి ఉంటే బాగుండిపోయాను. ఉరి వీళ్ళు యెరూషలేములో అభివృద్ధి అయిపోతున్నారని చెదరగొట్టారంట. హింస పెట్టి చెదరగొట్టారంట. ఏళ్ళంట చెదిరిపోయి బైబిల్ అట్టుపోయి మొత్తం ఊళ్ళన్నీ మార్చేశారంట. వాళ్ళు చెదరగొట్టి ఉండకపోతే మనోళ్ళు, వాళ్ళు కూడా మంచోళ్ళేం కాదండి. వాళ్ళు మంచోళ్ళు కాదు. ఇదే బాగుందని ఇక్కడ ఆగిపోదురు. మీకు అర్థమైందా? అన్నీ బాగున్నాయి, ఇక్కడ ఆగిపోదురు. కనుక నా యేసయ్య ఒక ప్రభంజనం అండి. ఈ ప్రపంచం ఖచ్చితంగా ఒకరోజు మారుతుంది. ఇది మతం మార్చేది కాదు, మనసు మార్చేది. యాసం మార్చేది కాదు, ఆలోచనలు మార్చేది. ఆయన కొరకు మనలను మార్చుకోవడానికి ఈ లోకానికి వచ్చి ఎంత అద్భుతం తెలుసండి. తన ప్రజలను వారి పాపముల నుండి తానే రక్షించును. ఏమైనా పట్టుకున్నారా మీరు? మళ్ళీ చదువుతున్నాను. తన ప్రజలను వారి పాపం నుండి తానే రక్షించును. మళ్ళీ చెప్తున్నాను, తన ప్రజలను వారి పాపముల నుండి తానే ఎవడు పడితే ఆయన కాదు. ఎవడైతే నమ్ముతాడో, ఎవడైతే విశ్వసిస్తాడో వాడికే చెప్పేశాడు. ఈ లోకానికి వచ్చినప్పుడు టైం లేదు. నమ్మితే రక్షణ, నమ్మకపోతే నీ ఇష్టం. నమ్ము, నమ్మకపో. నువ్వు నమ్మినా ఆయన దేవుడే, నువ్వు నమ్మకపోయినా దేవుడే. దేవుడు చెప్పండి, ఎప్పుడు దేవుడే. కనుక ఆయన నిరంతరము స్తోత్రార్హుడైన దేవుడు. ఇదిగో నా షేక్ గఫూర్ గారిని మార్చేశాడు. షాకుల మీద షాకులు నాకు ఇప్పిస్తున్నాడు ఆయన. ఆయన చూసినప్పుడు నాకు ఫస్ట్ పరిచయం ఎక్కడంటే, సుభాకర్ శాస్త్రి గారు ఇంటర్వ్యూ చేయడానికని, సుభాకర్ శాస్త్రి గారిని ఈయన ఇంటర్వ్యూ చేయడానికని ఈయన తణుకులో టీవీకి ప్రోగ్రాంకి పిలిచారు. ఆయన డ్రైవర్ లేక మోయేసి నేను వెళ్తున్నాను, నువ్వు వస్తావా అన్నాడు ఆయన. నేను వస్తానండి అన్నాను. తిన్నగా వెళ్ళిపోయాం. ఈయన అప్పుడే కనపడ్డాడు. మామూలుగా కనపడలేదు. కుర్రాడు షాక్లో ఉంటాడు, మనం తెలుసు కదా. సరే అక్కడికి వచ్చారు. ఎవరంటే గఫూర్ గారట. నేనేమో అలసిపోయి అన్నాను. రామో యేసు అంటే వెళ్ళాను. నన్ను బామ్మర్ది అనేవాడు ఆయన, సుభాకర్ శాస్త్రి గారు. మేము చాలా డీరెస్ట్ ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళం మేము. సరే వెళ్ళిపోయిన తర్వాత ఈయన మాట్లాడుతుంటే, అనర్గళంగా మాట్లాడుతుంటే ఈయన వైపు కాసేపు ఇలా చూశాను. వీళ్ళిద్దరు లేనవైపోయారు ఇంటర్వ్యూలో. లేనవైపోయి ఎలా చూస్తా నిద్రలో పోయాను. నిద్రలో పోయి మామూలుగా గురకెడతలేదంట. స్టూడియో పగిలిపోతుందంట నా గురకకే. అప్పుడు మళ్ళీ నన్ను లేపి తట్టి, ఏమండి ఏమనుకోకండి, మీ గురక అందులో లాగేస్తుందండి అన్నారు. అలా పరిచయం. ఆ రోజున గురకతో పరిచయం. ఈరోజు కూడా గురక రప్పిస్తూనే ఉన్నాడు ఈయన.
అద్భుతమైన దైవజనులను బట్టి మనసారా దేవుని స్తుతిస్తూ ఇలాగే దేవుడు ఈయన్ని నిత్యము ఇలాగే భద్రపరిచి తన కృపలో కాపాడునుగాక. అమ్మగారిని కూడా దీవించుగాక, వారి పిల్లలను దీవించుగాక. ఇప్పటికి 16 దేశాలు అడుగుపెట్టారు. కానీ మీ అందరు ఎదురుకుండా మాట ఇవ్వాలి ఆయన నాకు. ఈయన వెళ్తున్నప్పుడు ఈసారి నన్ను కూడా తీసుకెళ్ళను గాక. దేవుడు అట్టి భాగ్యం ఇవ్వాలని మనసారా కోరుకుంటూ వేడుకుంటూ చాలా జాగ్రత్తగా ఓపికగా అక్కడక్కడ మొక్కలైన మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలతో ఈ మాటలు ముగిస్తుంటున్నాను. దేవుడు వినికిడిలో దీవించుగాక. ఇక్కడ అద్భుతమైన దైవజనులు ఉన్నారు. గోపాలపురం నియోజకవర్గ దేవరపల్లి మండల పాస్టర్స్ ఫెలోషిప్. గోపాలపురం అంటున్నాను, నియోజకవర్గం గోపాలపురం కదా, నియోజకవర్గం గోపాలపురం. గొడవలు వచ్చేస్తే ఎందుకు వచ్చిన గొడవ, రైట్. నియోజకవర్గం గోపాలపురం, దేవరపల్లి మండల పాస్టర్స్ ఫెలోషిప్ నాయకులందరినీ దేవుడు మనసారా దీవించునుగాక. నన్ను ప్రేమతో ఆహ్వానించి మరి చక్కటి సత్కార్యం చేసి పువ్వులతో నన్ను కొట్టి నన్ను గౌరవించినటువంటి మా ప్రియులు గఫూరయ్య గారికి, అలాగే సంఘానికి కూడా నా ప్రత్యేకమైన వందనాలతో మీ మోజెస్ బాబు కోడి. చాలా చాలా అద్భుతమైనటువంటి వర్తమానం. 5 మాటల్ని చాలా క్లుప్తంగా వారు దయచేసి ఎవరు లేవద్దు. 5 మాటలను చాలా క్లుప్తంగా, వారికి ఇంకా చాలా సమయం ఇవ్వాలి. కానీ ఇప్పుడు మనం భోజన ఏర్పాట్లన్నీ ఉన్నాయి కాబట్టి కాస్త లేటుగా భోజనం చేయడం ఇబ్బంది అవుతుందని మాట మీ నుండి నేను విన్నాను. కాబట్టి నేను వారికి భోజనం కాస్త తొందరగా చేయాల్సి వస్తుందని ఒక చిన్న మాట నేను అనడం వల్ల వారు తొందరగానే ముగించారు. కానీ చాలా లోతైనటువంటి ఆ యొక్క వర్తమానాన్ని మనకు అందించిన దాన్ని బట్టి దైవజనులు డాక్టర్ మోజెస్ బాబు కోడయ్య గారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు. దైవజనులు మేము అందరూ ఎలా ఉంటామంటే, జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ఉన్న దైవజనులందరూ ఒక కుటుంబంగా ఉంటాం. ఏదైనా కష్టం వచ్చినప్పుడు నేనున్నాను అనేటువంటి ఒక భావన వారి నుండి వస్తూ ఉంటుంది. దాన్ని బట్టి మేమెంతో బలపరచబడుతూ ఉంటాం. ఎంతో చక్కగా మరి దేవుని యొక్క వర్తమానాన్ని విన్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. దైవజనులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక.